ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఒకవేళ మీ కుటుంబ పరిస్థితులు, మీ ఆరోగ్య పరిస్థితులు బాగోలేదని అనుకుంటూ ఉన్నా, మనలను ఎంతగానో ప్రేమించి, ప్రత్యేకంగా నిన్నెంతగానో ప్రేమించి ప్రభువు ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే నిన్ను లేవనెత్తడానికే. అందువల్ల మీ హృదయంలో ఏ భారం ఉన్నా, ఏ బాధ ఉన్నా, దేవుని మాటను మీరు వింటూ ఉండగానే నూతన ధైర్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు, నూతన బలమును దేవుడు మీకు ఇస్తాడు, నూతన కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ప్రతిరోజు అందరి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. దేవుడు అనేక కార్యములు జరిగిస్తూ ఉన్నారు. అనేక మంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు. మీరు నమ్మినట్లయితే మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నారు. మరి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్. ఆయన చేసేది ఎటువంటి కార్యములు అంటే, అసలు ఈ కార్యం ఎలా జరిగింది, వారు ఎలా విడిపించబడ్డారు, వారి జీవితం అలా ఉండేది కదా, ఇలా ఎట్లా మారింది అని అందరూ ఆశ్చర్యపోయే కార్యములు, ఎవరు తెలుసుకొనలేని కార్యములు, మహత్తైన కార్యములు, అవి 1, 2 కాదు, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన మీ జీవితాల్లో చేయబోతున్నారు. ఈ మాటలు యోబు పలుకుతూ ఉన్నాడు. యోబు జీవితంలో దేవుని కార్యములు జరగడం కాదు కానీ తనకున్నవన్నీ కూడా పోయాయి. యోబుకు భయంకరమైన ఆపద కలిగింది, భయంకరమైన విపత్తు కలిగింది. ఎవ్వరూ ఊహించని, ఎవరికి అంతు చిక్కని భయానకమైన పరిస్థితులు యోబు జీవితంలో ఎదురయ్యాయి. ఎవరైనా యోబును చూస్తే ఏ చీకటి శక్తులు అతనికి ఈ విధమైన పరిస్థితులు కలిగించాయో, నేనిక్కడుంటే నాకు కూడా ఇటువంటి జీవితం వస్తుందేమో, నాకు కూడా ఇంత దుఃఖకరమైన జీవితం కలుగుతుందేమో అని భయపడి పారిపోయేటువంటి జీవితం యోబుది. అటువంటి స్థితిలో ఉండి యోబు మాట్లాడుతున్నాడు తన స్నేహితులతో. మనం నమ్మిన ప్రభువు సామాన్యుడు కాదు. ఆయన ఎంత గొప్పవాడంటే ఎవ్వరికి అంతు చిక్కని కార్యములు ఆయన చేస్తాడు అని చెప్తున్నాడు. అవును, దేవుడు తనను నమ్మిన బిడ్డల విషయంలో అటువంటి అంతు చిక్కని కార్యములు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా చేస్తారు అంటే అది మనకు అసాధ్యమే, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. ఆయనకు సాధ్యం, ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఆయన చెప్తున్నారు కదా, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా బాహు తక్కువైపోయిందా అని. అవును, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త యొక్క జ్ఞానము మనకు అందకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. ఒక చీమకు మన మాటలు తెలియకపోవచ్చు, మన జీవిత విధానం వాటికి అర్థం కాదు. అదేవిధంగా సృష్టికర్త యొక్క జ్ఞానము కూడా మనకు ఒక్కొక్కసారి అందదు. ఆయన ఎలా చేస్తాడులే అనుకుంటాం, కానీ ఆయన ఏదైనా చేయగలడు. సృష్టిని శాసించగలిగిన శక్తి ఆయనకుంది. నీ జీవితంలో ఏదైనా మార్చివేయగలడైనా, ఏదైనా తీసివేయగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఇది నాకు చేత కాదు కదా నీవు అనుకుంటావు, కానీ నీ సామర్థ్యానికి మించిన కార్యములు ఆయన నీ జీవితంలో చేయగలడు. ఇది నా జ్ఞానానికి అందదు కదా, ఈ చదువు నేను ఎలా చదువుతాను, ఈ ఎగ్జామ్ నేను ఎలా రాస్తాను అని ఈ విధంగా నీ జ్ఞానాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ భయపడుతూ ఉంటావు. అయితే నీ జ్ఞానానికి మించిన జ్ఞానము ఆయన నీకు అనుగ్రహించగలడు. నీ బలహీనతను చూచి
నీ అనారోగ్యాన్ని చూచి, నీ వ్యాధి తీవ్రతను బట్టి నువ్వు అనుకుంటావు, ఇది మరణకరమైన వ్యాధి కదా, ఎవ్వరూ చెయ్యలేరని చేతులెత్తేశారు కదా, మందులన్నీ ఓడిపోయాయి కదా, డాక్టర్స్ అందరూ ఓడిపోయారు కదా, నా బాడీలో శక్తి లేదు కదా, నాకు బలము లేదు కదా, నాకు తిరిగి ఆరోగ్యం వస్తుందంటే ఎవరు నమ్ముతారో అని. కానీ నీ బలానికి మించిన కార్యములు ఆయన నీ జీవితంలో చేయగలడు. నీ ఆరోగ్యానికి, నీ శక్తికి మించిన కార్యములు ఆయన నీ జీవితంలో చేయగలడు. నాకు ధనము లేదు, నాకు ఆస్తులు అంతస్తులు లేవు, నా రాబడితో నేను ఈ పనులు ఏమీ చేయలేను, నా బిడ్డలను చదివించుకోలేను, నా బిడ్డలకు వివాహాలు చేయలేను, ఈ ఆర్థిక సమస్యలను నేను విడిపించబడలేను అని నీవు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆయన నీ జీవితంలో జరిగించే కార్యము నీ రాబడిని బట్టి కాదు, నీవు సంపాదించే దాన్ని బట్టి కాదు, నీవు కలిగిన దాన్ని బట్టి కాదు, ఆయనకున్న దాన్ని బట్టి, ఆయన కలిగిన దాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, నేనేం చేయాలో నాకు తెలియడం లేదు, ఎందుకంటే నేను బలహీనురాలను, ఈ కార్యములు ఏవి కూడా నా జీవితంలో జరగవని నాకు అనిపిస్తుంది అని అనుకుంటున్నావేమో. అయితే మీ కొరకు మీరు ఊహించలేనంత గొప్ప కార్యములు, మీరు గ్రహించలేనంత అద్భుతాలు మీరు నమ్మినట్లయితే దేవుడు మీ జీవితంలో చేయబోతూ ఉన్నారు. ఈ వింత లోకంలో, వింత మనుషుల మధ్య వింతైన సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావేమో. అయితే నీవు నమ్మిన దేవుడు నీ కొరకు వింత కార్యములు చేయగలడు. నీ భక్తిని బట్టి కాకపోవచ్చు, నీ శక్తిని బట్టి కాకపోవచ్చు, నీ జ్ఞానాన్ని బట్టి కాకపోవచ్చు, నీ ప్రయత్నాలను బట్టి, నీ తెలివితేటలను బట్టి కాకపోవచ్చు, నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి కాదు, కేవలము దేవుని కృపను బట్టి, ఆయన కరుణను బట్టి నీ జీవితంలో ఆయన కృప కలిగిన కార్యములు చేస్తున్నాడు. ఈ కార్యం ఎలా జరుగుతుందని అవిశ్వాసపడకండి, దేవుని గ్రుడ్డిగా నమ్మండి. ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి, తప్పక నా జీవితంలో నెరవేరుస్తున్నారని నమ్ముతున్నానని చెప్పండి. మీరు ఎంతగా నమ్ముతారో అంత అద్భుతాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. ఈ వింత లోకములో నీ చింత చేరితిని, ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని, నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినము మకరందమే నీ స్నేహ బంధము, నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరచుమా, నడిపించుమా, స్థిరపరచుమా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా, నిరంతరం నేను ప్రకటించెదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే, నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే, నా యేసయ్యా సాత్వికుడా, నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం. మోకరించగలిగితే ఒక్క నిమిషం మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు.
నీ కృపను బట్టి మరి ఒక దినం నుంచి వచ్చే భాగ్యం మాకు ఇచ్చారు. ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. ఎవరు ఎప్పుడు చూడని ఎక్కడ జరగని కార్యములు నీ జీవితంలో చేస్తానని. అవును తండ్రి, యోబు జీవితంలో మీరు ఆ విధంగానే చేశారు. అంతవరకు ఎక్కడ కని విని ఎరుగని ఎవ్వరు చూడని కార్యములు యోబు విశ్వసించి మాట్లాడి పొందుకున్నాడు. జీరో నుండి యోబు హీరోగా మారిపోయాడు. అవును తండ్రి, నిన్ను నమ్మిన వారిని మీరు ఆ విధంగానే చేస్తారు. ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చిస్తారు నాయన. మేమెంతగా నేను జీరోనయ్యా, నేను పనికిరానయ్యా, నన్ను బట్టి కాదయ్యా, నీ కృపను బట్టేనయ్యా అని ఎంతగా తగ్గించుకొని ప్రార్థిస్తామో అంతగా మీరు హెచ్చిస్తారయ్యా. నీ కృప కొరకు వందనాలు. వాగ్దానం విని మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను, ప్రతి కుమార్ని తాకండి. ప్రతి అక్కను, అన్నను ముట్టండి నాయన. ప్రతి కుటుంబాన్ని తాకండి పరిశుద్ధాత్ముడా. అనేక సంవత్సరాలుగా జరగని కార్యములన్నీ కూడా మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. ఆర్థికంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. మానసికంగా పడిపోయిన వారిని, మానసికంగా నలిగిపోతున్న వారిని, కృంగుదల్లో ఉన్న వారిని లేవనెత్తండి. ఆరోగ్య విషయంలో పడిపోయిన వారిని, మంచంపై ఉన్న వారిని తిరిగి లేవనెత్తండి. ఉద్యోగ విషయంలో పడిపోయిన అనుకుంటున్న వారిని తిరిగి లేవనెత్తండి. వ్యాపార విషయంలో పడిపోయిన అనుకుంటున్న వారిని తిరిగి లేవనెత్తండి. వ్యవసాయంలో ఇంకంత నష్టపోయిన, నేను పడిపోయిన అనుకుంటున్నారేమో వారిని తిరిగి లేవనెత్తండి. కోర్టు కేసు విషయంలో ఇక అంత అయిపోయింది, జరిగేది ఏమీ లేదు, పడిపోయిన అనుకుంటున్నారేమో, వింత కార్యములు జరిగించే దేవుడవో తప్పక విడిపించండి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి. ఇంటి సమస్యల నుండి విడిపించండి. కుటుంబ కలతల నుండి విడిపించండి. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలపండి తండ్రి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కలపండి. చేతి పనులను దీవించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. ఆరోగ్యకరమైన బిడ్డలను దయచేసి మీరు మహిమ పొందుతున్నారు నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు వారందరి జీవితాలు మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తుండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. ప్రతి పనిని దీవించండి. వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలు తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందరూ అంటున్నారా ఇక ఈ కార్యము జరగదు అని? భయపడకండి. జరగని ఆ కార్యమును దేవుడు చేయబోతున్నాడు మీ జీవితంలో. విశ్వసించండి. నేను నమ్ముతున్నాను అన్న వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ముందుకు నడిపిస్తాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.